సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద సెమీ కన్సిస్టెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? సారీ అండి, కొంచెం పనిలోన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లోన మునిగిపోయి వీడియోస్ గురించి పట్టించుకోలేదు. ఇక నుంచి డైరెక్ట్గా కన్సిస్టెంట్గా వచ్చేస్తాయి వీడియోస్. నమ్మకం లేదురా, ఏం అనుకో. అరే నిజమండి, నమ్మండి. ఛానల్లో ఇక నుంచి నట్సెల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మూవీ నట్సెల్స్ ఉంటాయి కదా, అవే. మరి అప్లోడ్ చేయాలో వద్దో కింద కమెంట్ సెక్షన్ లో అయితే ఖచ్చితంగా చెప్పండి. మరి సోది లేకుండా ఇవాళ బాక్స్ ఆఫీస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే చావా గురించే మాట్లాడాలి. చావా అయితే అస్సలు బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు అయితే తగ్గట్లేదు. అవుట్ రేజియస్ పర్ఫార్మెన్స్ అనమాట. మరి ఎస్, మార్చ్ 7th కూడా తెలుగులో అయితే రిలీజ్ చేస్తున్నారు చావా. మీకు ఆల్రెడీ షార్ట్లో అయితే చెప్పాను అనమాట ఆ విషయం. మరి చావా అయితే ఇప్పుడు దాకా ఓవర్సీస్ లో 80 crores అయితే కలెక్ట్ చేసింది. మరి 478 crore అయితే ఇండియాలో కలెక్ట్ చేసింది. టోటల్ 588 crore అయితే వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. అది కూడా వితౌట్ పాన్ ఇండియా డబ్బింగ్. మరి నెక్స్ట్ వీక్ అయితే తెలుగులో కూడా రిలీజ్ ఉంది. తెలుగులో కూడా చాలా నెంబర్స్ అయితే ఖచ్చితంగా యాడ్ అవుతాయి. చాలా మంది తెలుగు రాపోయినా హిందీలో వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు కూడా రిపీట్ చేసే ఛాన్స్ ఉంది. మూవీకి అయితే సెన్సేషనల్ డిమాండ్ ఉందన్నమాట. బట్ తెలుగు డబ్బింగ్ చెప్పడంలో ఖచ్చితంగా లేట్ అయ్యారని చెప్పాలి. ఎక్కడ February 14th, ఎక్కడ March 7th, చాలా డిలే అయితే చేస్తారు ఈ విషయంలో. బట్ ఎనీవేస్ ఫైనల్లీ తెలుగులో అయితే రిలీజ్ అవుతుంది. రివ్యూ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. అండ్ సంభాజీ గారి గురించి డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలంటే అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఆ వీడియో కూడా. అది కూడా చెక్అవుట్ చేయండి ఒకసారి. ఫిలింలో అయితే కొన్ని చేంజెస్ కూడా చేశారనమాట. వాటి గురించి కూడా సపరేట్ గా ఒక వీడియో చేస్తాను. ఇంకో 2 days లో వస్తుంది ఆ వీడియో కూడా. ఇనిషియల్ గా అయితే ఫిలిం 600 to 700 crore వరకు వెళ్తుంది అనుకుందాం. బట్ దానికన్నా ఎక్కువ ఉంది చూస్తుంటే. మరి ఫైనల్ రన్ ఎంత వరకు వెళ్తుందో కమెంట్ చేసేయండి కమెంట్ బాక్స్ లో. నెక్స్ట్ ఫిలిం విషయానికి వచ్చేస్తే లవ్ టు డై ని డైరెక్ట్ చేసిన ప్రదీప్ గారి ఫిలిం అనమాట, ద రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. నేనైతే ఫిలిం అయితే చూస్తాను. మరి చూసి కూడా రివ్యూ ఎందుకు అప్లోడ్ చేయలేదురా బట్ట అని అనకండి, ఎందుకంటే నేను లేట్ గా చూసాను అనమాట. ఫిలిం అయితే బానే ఉంది. మోడర్న్ ప్రాబ్లమ్స్ గురించి, యూత్ గురించి అట్రాక్ట్ చేసే ఫిలిమే. స్టార్టింగ్ వీకెండ్ లో అయితే ఫిలిం హ్యూజ్ క్రౌడ్ అయితే పుల్ చేసింది. తర్వాత కొద్దిగా డ్రాప్ అయింది అనమాట, అది కామనే. నిన్న ఇండియా వైడ్ గా ఆల్ లాంగ్వేజెస్ 6 crore అయితే కలెక్ట్ చేసింది ఫిలిం. టోటల్ ఇప్పుడు దాకా ఫిలిం అయితే 58 crore వరకు కలెక్ట్ చేసింది. ఫిలిం కు అయితే ఇంకా 1 week అయితే టైం ఉంది 100 crore చేసుకోవడానికి. 100 crore అవుతుందా బ్రో అంటే కష్టమే, చెప్పలేం. 1 week తర్వాత అయితే చావా రిలీజ్ అయితే ఉంది తెలుగులో. అంటే సీతమ్మ వారి సిరిమాల చెట్టు కూడా రిలీజ్ అయితే ఉంది. వాటి వల్ల అయితే ఫిలిం అయితే ఎఫెక్ట్ అవ్వచ్చు. మరి చూడాలి ఫైనల్ రన్ లో 100 crore ని ఫిలిం క్రాస్ చేస్తుందా లేదా అని. ఒకవేళ క్రాస్ గానీ చేస్తే పెద్ద అచీవ్మెంటే సెకండ్ ఫిలిం కే. మరి నెక్స్ట్ ఫిలిం విషయానికి వచ్చేస్తే మేరే హస్బెండ్ కి బీవీ. ఎక్స్ప్రెషన్స్ లోనే ఆస్కార్ కొట్టిన ద గ్రేట్ అర్జున్ కపూర్ ఫిలిం అనమాట ఇది. నాకు పోస్టర్ ఫిలిం అనేది వస్తుందని తెలిసిన తర్వాత అర్జున్ కపూర్ ఇంకా యాక్టింగ్ చేస్తున్నాడా అనిపించింది. అలాంటిది ఈ ఫిలిం అయితే ఇప్పుడు దాకా 6.8 crore అయితే కలెక్ట్ చేసింది. థియేటర్ లో అయితే వాష్అవుట్ అయిపోయినట్టే. ఫిలిం బడ్జెట్ ఎంత అంటే 60 crore అనమాట. అరే నీ అబ్బా. మరి స్త్రీ 2 లాంటి ఫిలిం కి 65 crore బడ్జెట్. అర్జున్ కపూర్ మీద 65 crore పెట్టాడంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఫిలిం విషయానికి వచ్చేస్తే మజాకా అనమాట. సందీప్ కిషన్ గారి ఈ ఫిలిం 26 February అయితే రిలీజ్ అయింది, శివరాత్రి రోజు. ఫిలిం అయితే నేనైతే చూడలేదు. సోషల్ మీడియాలో అయితే అఫ్ కోర్స్ ప్రమోట్ చేస్తారు కాబట్టి అందరూ సూపర్ అని చెప్తారు. ఈ ఫిలిం అయితే ఇప్పుడు దాకా 6.5 crore అయితే కలెక్ట్ చేసింది అనమాట. మరి ఫైనల్ రన్ ఎంత వెళ్తుందో వేచి చూడాల్సిందే. మరి నెక్స్ట్ ఫిలిం అప్డేట్ విషయానికి వచ్చేస్తే కెప్టెన్ అమెరికా ద న్యూ బ్రేవ్ వరల్డ్ మీద అయితే అసలు హైపే లేదు. మార్వల్ మూవీ రిలీజ్ అవుతుందా అని చాలా మంది తెలియదు అనమాట. మంచి సీన్స్ అన్నింటినీ డిలీట్ చేస్తారు అనమాట ఫిలిం లో. రివ్యూ కూడా నేను చేశాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, ఇఫ్ మీ ఏరియాలో ఇంకా సినిమా కానీ ఎత్తిపోయి ఉంటే. మరి ఇప్పుడు దాకా ఈ ఫిలిం అయితే 17 crore అయితే కలెక్ట్ చేసింది ఇండియాలో. వరల్డ్ వైడ్ గా అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. బట్ ఇండియాలో అయితే అండర్ పర్ఫార్మెన్స్. హైప్ లేకపోవడం, మార్వల్ మీద ఫాటింగ్ వచ్చేయడం వల్లే ఇలా జరిగిందని చాలా మంది అంటున్నారు. రన్ అయితే ఆగిపోయినట్టే, ఎందుకంటే అందరూ చావా సైడ్ వెళ్తున్నారు అనమాట. ఇంకా 1 week అయితే ఎక్స్టెండ్ చేశారు హిందీ వర్షన్ కి చావా. తెలుగులో కూడా రిలీజ్ ఉంది కాబట్టి ఇంకా ఇది పోయినట్టే. ఈ రోజుకైతే ఇంతగా రేపు కన్నప్ప టీజర్ ఉంది. వీలైతే బ్రేక్ డౌన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మర్చిపోకుండా. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.